ప్లాట్లు కేటాయింపులు అన్ని లాటరీ పద్ధతిలో చాలా పర్ఫెక్ట్గా చేసాం. అవన్నీ ట్రాన్స్పరెంట్గా చేసాం. అప్పుడైతే యాక్చువల్గా షామియానా వేసి రైతులను పిలిచి ఆడ మాప్ పెట్టి లాటరీ వేసి ఇచ్చాం. ఇది ఎవ్వరు మాన్యువల్గా చేసింది కాదు, ఏమీ చేయలా. వాళ్ళు ఊరికి ఏదో ఒక ప్లాట్ చూపించడం, అది ఈయనకిచ్చారు, ఇంకో ప్లాట్ ఈయనకిచ్చారు అంటే ప్రతి ప్లాట్ ఎవరెవరికి వస్తుంది. రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటం కరెక్ట్ కాదండి. చాలా పర్ఫెక్ట్గా నిష్పక్షపాతంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అలాట్ చేసింది. అయితే చివరికి వచ్చేటప్పటికి అంటే దాదాపు అందరికీ అయిపోయింది. ఇప్పుడు అలాట్ చేయాల్సింది కేవలం 674 మందికి ఇచ్చిన వాళ్ళు. ఆ ఏరియాలో అంటే ఏ విలేజ్లో అయితే సైట్ ఇస్తారో ల్యాండ్ ఇస్తారో కండిషన్ ఆ రోజు రైతు సోదరులు అందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే ఆ విలేజ్లో ప్లాట్లు ఇవ్వాలా. ఆ విలేజ్లు ఇవ్వడానికి ఆ సైజు ప్లాట్ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి. అక్కడ కూడా ఒక పద్ధతి పాటించాం. రైతు సోదరులందరితో 14-19 ఒక పాలసీ చేసాం. ఆ పాలసీ ప్రకారం చేస్తున్నాం. అంతేగాని వాళ్ళు కట్టిచ్చారు వీళ్ళు కట్టిచ్చారని ఎన్ని ఉత్తత్త మాటలు. ఏదో చెప్పాలా ఏదో అనాలా బురద. ఎందుకంటే బిల్డింగ్స్ బ్రహ్మాండంగా తయారైపోయినాయి, రోడ్లు బ్రహ్మాండంగా తయారవుతున్నాయి, తర్వాత లేఅవుట్ రోడ్స్ తయారవుతున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ 2026 ఎండింగ్కి అంటే ఈ సంవత్సరం ఎండింగ్కి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు అయిపోతుంది. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ 27కి పూర్తి అయిపోతున్నాయి. 28 ఆగస్టుకి ఐకానిక్ టవర్స్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏంటంటే మొత్తం అప్పులు చేసిపోయింది, ఇంకా అమరావతికి డబ్బులు ముట్టవు, అమరావతి కట్టలేరు అనే ఒక దురుద్దేశంతో ఉన్నారు. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రతి తెలుగువాడు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది రాజకీయ దురుద్దేశంతో ప్రిపోయిన ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. 98.6% అంటే కేవలం 1.4%. అంటే అది కూడా కేవలం 674 మంది రైతులకి 489 ఎకరాలు మాత్రమే ఇవ్వాలి అవుట్ ఆఫ్ 35,017 ఏకర్స్లో. అంటే అంతా ఇచ్చేసాం. వాళ్ళ డిస్ప్యూట్ వాళ్ళ వల్ల ఆగింది. దాన్ని కూడా ప్లాట్లు ఇవ్వలేదని మీటింగ్ పెడతారు. కాబట్టి ఇలాగే పెడితే మీ పరిస్థితి ఆ 11 సున్నా అవుతాయి.